హలో అండి. ఈరోజైతే మంచి ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ప్రోడక్ట్ అంటే బయట నుంచి తీసుకురాలేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసిన రోజ్మెరీ ఆయిల్, అలానే ఫ్లాక్స్ సీడ్స్ జెల్తో షాంపూ. మీరు వాడే ఏ షాంపూ అయినా సరే దీంట్లో మిక్స్ చేసుకొని చేయొచ్చు. ఈ రెండు ఫస్ట్ హెడ్ బాత్ చేయకముందు ఈ ఆయిల్ పెట్టుకుని మంచిగా మసాజ్ చేసుకొని నైట్ అంతా ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ జెల్తో హెడ్ బాత్ వచ్చి చేశారంటే హెయిర్ చాలా స్మూత్గా, చాలా సిల్కీగా ఉంటుంది. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి. స్టైల్ కోసం కరివేపాకు, రోజ్మెరీ, ఉసిరికాయ, లవంగాలు, కొంచెం ఆకునైతే కడిగేసి జస్ట్ ఇలా ఎండబెట్టుకోవాలి. ఇది కూడా కొంచెం డ్రై అయిపోయింది. ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ వేస్తున్నా. ఒక 100 ml ఆయిల్ వేస్తున్నాను నేను. 1 వీక్ కల్లా సరిపోతుంది. కావాలంటే దీంట్లోనే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు. నేను ఏదో ఆయిల్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి ఇంకా. సో 100 ml ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ రోజ్మెరీ వేస్తున్నాను. కొంచెం నలిచేసి వేస్తున్నా. నలుస్తుంటే స్మెల్ మంచిగా వస్తుంది. కొన్ని లవంగాలు కూడా వేసేస్తున్నా ఫస్టే. అలానే కరివేపాకు కూడా కొంచెం నలుపుకొని వేసుకుంటున్నాను. దీంట్లోకి ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా బాయిల్ అవ్వాలి. ఇది మంచిగా వేగుతున్నాయి చూడండి. ఉసిరికాయ ముక్కలు అవన్నీ ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇవన్నీ వేగితేనే ఆ రసం అంతా ఆయిల్లోకి అయితే దిగుతుంది. 5 to 10 minutes అయితే బాయిల్ చేసుకుందాం. చూసారా, ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి. ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది, గ్రీనిష్ అయిపోయింది. దీనికి నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఆయిల్ ఆపేసిన తర్వాత ఇలా పచ్చి కరివేపాకు తీసుకుని కొంచెం వేయండి. చిటపట్లు అంటే కదా, అప్పుడు మళ్ళీ దాంట్లోకి ఆ రసం అయితే దిగుతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిపోవాలి. కొంచెం గోరువెచ్చకుండగానే మనం తలకైతే పట్టించుకోవచ్చు, మసాజ్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను. హెయిర్ వాష్ కోసం అయితే ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో అయితే ఒక చిన్న కాఫీ గ్లాస్ అంత వాటర్ పోసుకొని హీట్ చేసుకోవాలి బాగా. ఒక వాష్కి సరిపడగా ఒక 5-6 మందార ఆకులు అయితే దీంట్లో తుంచి వేసుకుంటున్నాను. ఈ నీళ్ళు మసులుతున్నప్పుడే తుంచుకున్న మందార ఆకులు అయితే దీంట్లో వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా పొడి చేసుకున్నాను. ఈ పొడి ఆ వాటర్లో వేసుకోవాలి జల్లీ కోసం. ఇప్పుడు మసులుతున్న దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్ పొడి కొట్టుకున్నాం కదా, ఆ పొడి అయితే వేసేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేయాలి. ఇది ఒక తిక్కి జల్లీలా వస్తుంది, మీకు అందరికీ తెలుసు అనుకోండి. ఇది చల్లారక ముందే స్ట్రెయిన్ చేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. ఇదంతా ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. దీంతో షాంపూ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వాష్ చేసుకోవాలి. ఏదైనా కానీ మీరు వాడే షాంపూ, ఏ షాంపూ అయినా పర్లేదు, దీంట్లో వేసేసుకుని మంచిగా బీట్ చేసేసుకుని తలకైతే పట్టించేసుకోండి. ముందు ఒక 5 నిమిషాల ముందు షాంపూ అంతా పట్టించేసుకున్న తలకి, అప్పుడు తలస్నానం చేయండి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలానే హెయిర్ అంతా స్మూత్గా అవుతుంది, చిక్కు పడకుండా ఉంటుంది. హెయిర్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. ఈ జెల్ ఎలా అయితే జారుతుందో హెయిర్ కూడా అలానే స్మూత్గా జారిపోతుంది అన్నమాట. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ఇలా దిగిపోయింది దీంట్లోకి. చూసారు కదా, కొంచెం వేడిగా ఉండగానే తలకి మంచి మసాజ్ చేసుకోవాలి. 50% ఆయిల్ సేవ్ చేస్తే హెయిర్ని మన మసాజ్ ఒక 50% అయితే మన హెయిర్ని సేవ్ చేసిద్ది. కుదులు కింద నుంచి మసాజ్ అయితే మంచిగా చేసుకోవాలి. అది కూడా చూపిస్తా చూడండి.